హాయ్ అందరికీ నమస్తే. మనం వైట్ మటన్ బిర్యానీ చేసి 6 నెలలు అయిందండి. ఈ మధ్య కామెంట్లు కూడా ప్రతి ఒక్క వీడియో కూడా బాబాయ్ గారు మటన్ బిర్యానీ చేసి చూపించారు, అలాగే వైట్ చికెన్ బిర్యానీ కూడా చేసి చూపిస్తే మేము ఈజీగా ఇంట్లో చేసుకుంటామని పెడుతున్నారండి. అందుకని ఈరోజున మీకు 1.5 కేజీన్నర చికెను, 1 కేజీ బాస్మతి బియ్యంతో కలిపి మీకు చక్కగా వైట్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం పదండి. ఓకే, ఇదిగోండి కేజీన్నర చికెన్ అండి. ఇది పీసులు మాత్రం దమ్ము పీసులు ఈ విధంగా కొట్టించుకోవాలండి. దీన్ని ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందామండి. ముందుగా 6 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కచ్చా పచ్చాగా దంపుకున్న 30 పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకుందాం. అలాగే గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర, 3 చెంచాలు ఉప్పు కూడా వేసుకుని దీన్ని బాగా ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత 1/2 లీటర్ పెరిగేసుకుని అలాగే 3 నిమ్మకాయ ముక్కలు రసాన్ని కూడా బాగా పిండుకొని దీన్నంతా ఒక్కసారి బాగా ముక్కలకి పట్టించేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, దీన్ని ఇలా 1 గంట సేపు ఉంచేయాలి. చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం కదండి. ఇకపోతే ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఓకే, 4 ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా కోసుకొని ఇలా నలుపుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, చెంచాన్నర సాజీరా, జాపత్రి, జాజికాయ, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 స్టార్ పువ్వులు, అలాగే 10 ఇలాచి, 10 లవంగాలు, 1 బ్లాక్ ఇలాచి, 1 చెంచాన్నర మాత్రం మిరియాలు ఈ విధంగా మనం కచ్చా పిచ్చగా దంపుకొని పెట్టుకోవాలండి. ఓకే, ఈ జీడిపప్పు పేస్టు 30 జీడిపప్పుతో కొంచెం నీళ్లు పోసుకుని వేసుకున్న పేస్ట్ అండి. ఇది కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ముందుగా కొండ పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకున్నానండి. నూనె వేడెక్కాక ముందుగా గరం మసాలా దినుసులు, వెంటనే ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడానికి 1 పావు చెంచా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, లైట్గా పింక్ కలర్ వచ్చి ఉల్లిపాయ మెత్తబడితే చాలండి. ఇదిగో చూసారండి, ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే చాలండి. ఇలా పింక్ కలర్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం గంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. ఒక్కసారి దీన్ని ఇలా బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అలా వదిలేద్దాం. నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుండలో అలా ఉంచుతాను అనమాట. అదే కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే మూత పెట్టి విజిల్ పెట్టకుండా 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత విజిల్ పెట్టుకుని మీడియం మంటలో 2 విజిల్లు వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుద్ది అనమాట. ఓకే, చికెన్ ముక్కలు పెద్దవి కాబట్టి 2 విజిల్లు చెప్పానమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, 10 నిమిషాలు హై ఫ్లేమ్లో అయిందండి. దీన్ని ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు అలా వదిలేస్తాం. ఓకేనా, ఈ లోపు మనం 1 కేజీ బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం. మొత్తం నాకు 20 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు మూత తీద్దాం. ఇప్పుడు మనం ఒక్కసారి అలా కలుపుకొని గ్రేవీ కానీ పైన తేలిన నూనె కానీ 1 కప్పు తీసి పక్కన పెట్టుకుందామండి. ఈ గ్రేవీ మనం లాస్ట్లో రైస్ లేయరింగ్ చేసేటప్పుడు వాడతామండి. ఇప్పుడు ఈ మిగిలిన ముక్కల్లో జీడిపప్పు పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాలు ఉడకనిచ్చి దింపేసుకుందామండి. రైట్, దింపేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకుందాం. 4 లీటర్ నీళ్లు పెట్టుకుని గరం మసాలా దినుసులు వేసేసుకున్నామండి.
2 నిమ్మకాయ చెక్కలు, 3 బిర్యానీ ఆకు, 3 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క. ఇవ్వండి మన బిర్యానీ రైస్ ఉడకబెడతానికి కావాల్సిన పదార్థాలు. ఓకే, ఇవన్నీ వేసేసుకోవాలండి. అలాగే 2 నిమ్మకాయ బద్దలు కూడా రసం పిండేసుకుందాం. ఇప్పుడు కొంచెం పుదీనా, 4 చెంచాలు ఉప్పు కూడా వేసుకుందాం. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని నీళ్లు బాగా మరగనిద్దాం. మమతే మనిషికి బందికానా, భయపడి తెలుసుకో పారిపోయినా, తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాసం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము, ఈ జీవన తరంగాలలో. నీళ్లు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాం. ఈ రైస్ అనేది 7-8 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. ఈలోపు మనం బిర్యానీ హండీకి 1 చెంచా నెయ్యి వేసుకుని ఆ గిన్నె లోపల భాగం అంతా పూసేసుకుందాం. ఓకే, అలాగే 1 గరిటె గ్రేవీ కూడా వేసుకుని ఇలా చుట్టూ తిప్పుకొని పక్కన పెట్టుకుందాం. ఎనిమిది నిమిషాలు అయిందండి. రైస్ చూసారా 80% ఉడికింది. ఇప్పుడు లేయరింగ్ చేసేసుకుందామండి. ముందుగా కొంచెం రైస్ వేసేసుకుని దాని మీద గ్రేవీతో సహా చికెన్ ముక్కలను తీసుకుని ఇలా సమానంగా వేసుకుని దానిపైన మళ్ళీ రైస్ వేసి మనం తీసి పెట్టుకున్న గ్రేవీని ఇలా చుట్టూ ఇలా కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట. ఒకటి అది ఒకటి ఇది పోసుకుంటూ రైస్ వేసుకుంటూ మొత్తం హండీ అంతా ఇదిగో చూసారా ఇలా నింపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హండీని పొయ్యి మీద పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో అలా ఉంచాలన్నమాట. అండి పెట్టిన తర్వాత 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు పెనం పెట్టేసుకుని అండి ఎక్కించా కదండి. దీన్ని 1 పావుగంట సేపు లో ఫ్లేమ్లో అలా వదిలేస్తే అతి రుచికరమైన మన వైట్ చికెన్ బిర్యానీ రెడీ అనమాట. ఓకే, లో ఫ్లేమ్లో పావుగంట అయిపోయిందండి. హండీ కిందకి దింపేద్దాం. ఆహా చూసారా, గది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. వాసన మాత్రం ముక్కు పుటాల్లోకి వెళ్ళిపోయి నన్ను ఎప్పుడు తింటావు అంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని ఒక్కసారి అలా కలిపేసుకుని ఆకు కోసుకుని వడ్డిచ్చేసుకుని తినేద్దామండి. అబ్బో కాలిపోతున్నాడు. ఇప్పుడే దింపాం కదా పొయ్యి మీద నుంచి, అల్లాడుతుంది వేడి. మనం గ్రేవీ వేసాం కదండి, మధ్య మధ్యలో మసాలా ఉంటుంది కాబట్టి ఇది ఇలాగా దీన్ని మొత్తాన్ని ఇలా అన్నంలో కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా కలుపుకుంటే చూసారా రుచి చెడ్డదని, దీన్ని తీయంగానే గబగబా కలుపుకొని తినాలని చెప్పి ఆతృత. ఈ ఆతృతలో దీన్ని మసాలా కలుపుతుంటే చెయ్యి అంటుకుపోతుంది వేడి. అబ్బా
సూపర్ అండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్, అంత బాగుంది. ఈ రైస్ కానీ తింటే ఉత్త రైస్ తింటేనే కడుపు నిండిపోద్దండి, నిజం అంత బాగుంది. జంపర్ మే బంపర్, ఏది తక్కువ ఏది ఎక్కువ కాలేదండి. అన్నీ మనం వేసిన దినుసులన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది. ముక్క చూసారా, ఆహాహాహా, చూసారా పొరలు పొరలు పొరలుగా ఓడిపోయింది ముక్క చూసారా. ఇప్పుడు ముక్క పెట్టుకుని ముద్ద దించి చూద్దామండి. ముక్కతో పాటుగా ఇలా ముద్దు పెట్టుకుని తింటే ఆబా, జంపర్ మే బంపర్, సూపర్. పిచ్చెక్కుతుంది తింటుంటే, ఈ టేస్ట్ చూస్తుంటే మాటలు రావట్లే. ముక్క రుచి, బిర్యానీ రుచి, అబ్బో చెప్పని అలవే కాదు మాటల్లో. వారే వా, ఏమి రుచి అండి. ఇలా మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కంపల్సరీ రైతా, ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్క ఇలా వేసుకుని వీటన్ని కాంబినేషన్ కలుపుకొని తినాలండి. అబ్బో, ఆ టేస్ట్ మనం చెప్పలేను కాదు, అంత బాగుంటుంది. ఈ బిర్యానీ తిన్నాక హెవీ ఉండదండి, అంతా లైట్ మసాలా. చూసారా, కారం గీరం వేయకుండా లైట్ మసాలాతో చేస్తామన్నమాట వైట్ బిర్యానీ అంటే. లైట్ ఫుడ్ కడుపులో హెవీగా ఉండదన్నమాట, తింటే మాత్రం చాలా బాగుంటుంది. భలే ఉందండి. ఆకులో ఒక్క మెతుకు లేకుండా శుభ్రంగా ఊడ్చుకుని తినేసా అంటే అంత టేస్ట్ ఉందన్నమాట. మీరు కూడా ఇలాగ చేసుకుని తింటే ఇదే మాట మీరు కూడా అంటారు. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో మీ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు. ఓకే, బాయ్.